మిత్రులారా, నేను మీకు ఈరోజు నెహ్రూ గాంధీ ఫ్యామిలీ గురించి చెప్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ముందల గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ ఫ్యామిలీ ఒక మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి రావడానికి ఒక రీజన్, ఒక కారణం, ఔరంగజేబ్ మునిమనవడు ఫరూక్ సియార్ అనే ఒక రాజు 1716వ సంవత్సరంలో కాశ్మీర్ నుంచి పండితుడైన రాజ్ కౌల్ అనే ఒక పండితుడిని ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు చాందినీ చౌక్, ప్రస్తుతం ఉన్న ఢిల్లీలో ఉన్న చాందినీ చౌక్ ప్రాంతంలో ఒక ఇల్లు ఇవ్వడం జరిగింది. అది ఒక చిన్న కాలువ పక్కన నుంచి పోవడంతో దాన్ని హిందీలో నహర్ అంటారు కాబట్టి వీళ్ళకి, ఈ కుటుంబానికి నెహ్రూ అనే పేరు రావడం జరిగింది. రాజ్ కౌల్ వాళ్ళ మనవడు మౌసీ రామ్ కౌల్, అతని అబ్బాయి పేరు పండిత్ లక్ష్మీనారాయణ్. పండిత్ లక్ష్మీనారాయణ్ మొట్టమొదటి వకీల్గా ఈస్ట్ ఇండియా కంపెనీకి పనిచేయడం జరిగింది. అప్పుడు ఢిల్లీ కోర్టులో పండిత్ లక్ష్మీనారాయణ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొట్టమొదటి వకీల్గా పనిచేయడం జరిగింది. వారి అబ్బాయి గంగాధర్, లక్ష్మీనారాయణ వాళ్ళ అబ్బాయి, అతను కొత్వాల్ పోలీస్ కమిషనర్ కింద ఢిల్లీ ప్రభుత్వం అప్పుడు ఢిల్లీకి కొత్వాల్ కింద పనిచేయడం జరిగింది. వాళ్ళ అబ్బాయి మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ 1861లో పుట్టిండు. 1883లో వాళ్ళు అలహాబాద్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. 1883లో లాయర్గా, అడ్వకేట్ కింద ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. 1886లో అలహాబాద్కి మూవ్ అయినరు, వాళ్ళు అలహాబాద్కి పోవడం జరిగింది. 1886 అంటే అప్పటికి మోతీలాల్ నెహ్రూకి 25 సంవత్సరాలు. మోతీలాల్ నెహ్రూకి 30 సంవత్సరాలు వచ్చేసరికి అతని నెల ఆదాయం ఒక 2000 పైచిలకు సంపాదించేవాడు. మోతీలాల్ నెహ్రూకి 40 సంవత్సరాలు వచ్చేసరికి నెలకి 5 అంకెలలో సంపాదించేది మోతీలాల్ నెహ్రూ. అంటే 1901 నుంచి 1910 ఆ తర్వాత ఒక లక్నారాజ్ కేసులోనే మోతీలాల్ నెహ్రూ 1,52,000 ఫీజు కింద తీసుకోవడం జరిగింది. మోతీలాల్ నెహ్రూ జమీందారులకి, తాలూకుదారులకి పెద్ద పెద్ద కేసులు వాదించేవాళ్ళు. అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఈ లక్నారాజ్ కేసులో ఈ కేసుని మోతీలాల్ నెహ్రూ కన్నా మంచిగా ప్రపంచంలోనే ఎవరు వాదించి ఉండరు అని కితాబు ఇవ్వడం జరిగింది. మోతీలాల్ నెహ్రూ 2 సార్లు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా 1919 నుంచి 21, 28, 29 ప్రాంతంలో 2 సార్లు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. గాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతటి స్థానం మోతీలాల్ నెహ్రూది. నెహ్రూ పెద్దగా లాలో ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు. ఒకానొక సమయంలో నేను నా సొంతంగా సంపాదించుకుంటా, నేను ప్రాక్టీస్ చేస్తానంటే, బిడ్డ నువ్వు నీ ప్యాషన్, నీకు ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో, దేశం కోసం నువ్వు పాటుపడదాం అనుకుంటున్నావు, అట్లా చెయ్యని మోతీలాల్ నెహ్రూ, నువ్వు సంవత్సరంలో సంపాదించేది నేను ఒక వారం రోజుల్లో సంపాదిస్తా, నువ్వు ఏమీ ఆలోచించకుండా నువ్వు స్వాతంత్ర ఉద్యమంలో పనిచేయమని మోతీలాల్ నెహ్రూ చెప్పడం జరిగింది. తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు మరణించినాక ఇందిరాగాంధీ ఎంబటే ప్రైమ్ మినిస్టర్ కాలేదు వారసత్వం కింద రావడానికి. 1964లో గుల్జార్లాల్ నందా ప్రైమ్ మినిస్టర్ అయిపోయాక, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అయిపోయాక ఇందిరాగాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు రావడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారిని హత్య చేయబడ్డ తర్వాత, ఇందిరాగాంధీ గారిని ఎట్లా హత్య చేయబడ్డారు, ఒక 2 బాడీగార్డులని, సిక్ మతస్థులైన ఒక 2 బాడీగార్డులని, చాలామంది మీరు ఆల్రెడీ ఆపరేషన్ బ్లూ స్టార్ చేసినారు పంజాబ్లో, వీళ్ళని పెట్టుకోకండి అని సలహా ఇస్తే, వీళ్ళ మీద ఏమైనా ఒక ఆధారం దొరికితే తప్ప నాకున్న సిక్ బాడీగార్డులని నేను తీసేయలేనని చెప్పి ఇందిరాగాంధీ ఆ 2 సిక్ బాడీగార్డులను పెట్టుకుంటే వాళ్ళే ఇందిరాగాంధీని
AK-47 రైఫల్తో షూట్ చేసి చంపడం జరిగింది. దాని తర్వాత జరిగిన ఎలక్షన్స్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా కావడం జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ గారిని చనిపోయిన తర్వాత కూడా సోనియా గాంధీ గారు ఒకటేసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టలేదు. ఒక 7 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కింద 1997లో విచ్ఛిన్నం అయిపోయాక 1998లో జనవరిలో తృణమూల్ కాంగ్రెస్ పెట్టిన తర్వాత ఇక మీరు లేకపోతే ఈ పార్టీ ముక్కలుగా విడిపోతుంది అని చెప్తే 1998 మార్చిలో సోనియా గాంధీ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 2004లో గెలిచిన తర్వాత సోనియా గాంధీ గారు నాకు ప్రధానమంత్రి పదవి వద్దు అని మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేసి 1984లో సిక్కుల ఊచకోతకి వీళ్ళు బాధపడుతూ దేశం తరఫున సారీ కూడా చెప్పడం జరిగింది. 2004లో సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి యూపీఏ చైర్మన్గా ఉండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అది వాళ్ళ చరిత్ర. తెలంగాణ ఇవ్వడం కూడా సోనియా గాంధీ గారు వల్లనే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఫెరోజ్ గాంధీ, వీళ్ళు గాంధీ పేరు కావాలని పెట్టుకున్నారు అనే ఒక అపవాదు. ఫెరోజ్ ఖాన్ అయితే గాంధీ ఎట్లయింది అనేది వీళ్ళు ముస్లిమ్స్ అనే ఒక అపవాదు మనం చూస్తుంటాం. అపవాదు అనే ఒక కావాలనే ఒక భ్రమలు. ఫెరోజ్ గాంధీ అతను ఒక పార్సీ. వాళ్ళ నాన్నగారు ఒక మెరైన్ ఇంజనీర్. 1912లో పుట్టిన ఫెరోజ్ ఖాన్ వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు చనిపోతే వాళ్ళ కుటుంబం బాంబే నుంచి అలహాబాద్కి రావడం జరిగింది. నెహ్రూ వాళ్ళు ఉండే ఊర్లో అలహాబాద్కి రావడం జరిగింది. స్వాతంత్రోద్యమంలో కమలా నెహ్రూ గారికి ఫెరోజ్ ఖాన్ గారు దగ్గరగా కావడం జరిగింది. నెహ్రూ గారి భార్యకి వాళ్ళ క్లోజ్గా ఉండేది. తనకి హెల్త్కి కూడా హాస్పిటల్ కూడా ఫెరోజ్ ఖాన్ని తీసుకుపోయేది. సో తర్వాత ఫెరోజ్ గాంధీ ఇంట్లో అతని పేరు ఫెరోజ్ జహంగీర్ గాంధీ, GHANDY. గాంధీ మీద ఉన్న అభిమానంతో, మహాత్మా గాంధీ మీద ఉన్న అభిమానంతో 1930వ సంవత్సరంలో, అంటే అప్పుడు ఫెరోజ్ గాంధీకి 18-19 ఏళ్ళు, ఆ టైంలోనే అతని పేరుని GANDHI కింద ఫెరోజ్ గాంధీ మార్చుకోవడం జరిగింది. తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీని పెళ్లి చేసుకోవడం జరిగింది ఫెరోజ్ గాంధీ 1942లో. సో అట్లా అందరిలాగానే ఇందిరా గాంధీ అయిపోయింది. అలా ఆ కుటుంబానికి గాంధీ పేరు వచ్చింది. సరే, ప్రజలు ఏది నిర్ణయిస్తే అది నిర్ణయం, కానీ చరిత్రని మాత్రం అందరు తెలుసుకోవాలనే ఒక చిన్న ప్రయత్నం ఇది. నా పేరు శ్రవంత్ పోరెడ్డి, నేను TDF బోర్డు మెంబర్ని, అమెరికాలో ఉంటాను. థ్యాంక్ యూ.